బట్టతల ఇప్పుడు సమస్యే కాదు, ఎటువంటి నొప్పి లేకుండా శ్రీరూప్ కాస్మెటిక్ క్లినిక్ లో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. ఏదైనా సరదా కథ చెప్పుకుందామండి. చైనా కథ చెప్తా. ఓకే. చైనాతో కాదో తెలీదు, ఏదో అట్లా చెప్తారు. పూర్వము పల్లెటూళ్ళల్లో చాంగ్ అని ఒక కుర్రాడు ఉండేవాడు. గాడిదల మీద కొన్ని వస్తువులు వేసుకుని వేరే ఊళ్ళకి తీసుకెళ్ళి అమ్ముకుంటూ ఉండేవాడు. ఆ ఊరు ప్రయాణాలు చేయాలంటే గాడిదల మీద వస్తువులు వేస్తే గాడిదలు తోలుకుంటూ నడవాలి. అవును. గాడిదలు గుర్రాలాగా గ్యాలపింగ్లు అవి చెయ్యవు, పోతూ ఉంటాయి, బరువులు మోస్తాయి. ఒక గాడిద మీద వీడు ఎక్కేవాడు. ఈ దగ్గర ఒక గాడిద ఉంది ఉంటాయి. అలా ఎవరైనా అట్లా చేసేవాడు. ఒక గాడిద మీద ఎక్కితే అది అట్లా తీసుకుపోతుండేది స్లోగా. లేకపోతే వాటిని తోలుకుంటూ వీళ్ళు నడుస్తుండేవాళ్ళు, అవి నడుస్తుండే, బరువు అంతా అవి మోసేవి, వీళ్ళు చేతులు ఊగించుకుంటూ నడిచేవాళ్ళు. అయితే ఏమైంది, ఒకసారి చుట్టుపక్కల వ్యాపారాలు చాలా అయినాయి, పై ఊళ్ళకి వెళ్ళాలనుకున్నాడు. అదొక కొండ ప్రాంతం, కొండ ఎక్కి దిగాలన్నమాట. అయితే సరే ఆ కొండ ఎక్కడానికి బయలుదేరాడు. కొండ ఎక్కితే ఇక బాగా అలసటగా ఉంది. ఎంత అలసటగా ఉందో చూస్తే ఒక పూటకోళ్ళ ఇల్లు కనపడింది. ఎవరో ఒక నడివేసి ఆవిడ అది నడుపుతోంది. బయట బోల్డని గాడిదలు కట్టేసి ఉన్నాయి. ఆవిడ గాడిదలు అవి అద్దెకిస్తుంది కూడా అట ఇక్కడి నుంచి వ్యాపారానికి. తర్వాత ఏమో లోపలికి బోళ్ళంతమంది ఆసామీలు కూడా కనపడ్డారు. సరే వీడు వెళ్ళాడు, మన చాంగు లోపలికి వెళ్ళాడు. లోపలికి వెళ్తే రా రా అని ఆదరంగా పిలిచింది. ఏమిటి ఒక గాడిదైనా ఉంది నీకు, కావాలంటే మా ఒక 2 గాడిదలు ఇస్తానులే అని కూడా మాట్లాడింది. రొట్టెలు చేసింది. వీడి కాళ్ళు తేలిపోతున్నాయి, కళ్ళు పడిపోతున్నాయి, నిద్ర వచ్చేస్తోంది బాగా. సరే ఇంతంత రొట్టెలు ఏవో చేసింది, అందరూ తింటున్నారు. వీడు ఏదో మంచినీళ్ళు తాగాడు, జావ ఏదో తాగేసరికి కళ్ళు మూతలు పడిపోతున్నాయి. రొట్టెలు చేతిలో పెడితే ఆ రొట్టెల పళ్ళని చేత పుచ్చుకొని పడుకుని తింటానులే అన్నాడు. కానీ ఆ రొట్టె తల కింద పెట్టుకుని తల పక్కన పెట్టుకుని పడుకుని నిద్రపోయాడు. నిద్ర పట్టేసింది, తినలా. సరే ఇది ఎప్పుడు కొంచెం 7, 8 గంటలు 9 గంటలకు పడుకునేసాడు. 8, 9 గంటలకు పడుకున్న వాళ్ళకి 1 గంటకో ఎప్పుడో మెలకు వచ్చేస్తుంది జనరల్గా కదా. మెలకు వచ్చింది. మెలకు వస్తే ఏదో తమాషా శబ్దం. చుట్టుపక్కల అందరూ పడుకుని ఉన్నారు చాలామంది. వీడు ఒక సత్రం గదిలో, ఆ సత్రంలో ఒక గదిలో పడుకున్నాడు. పెద్ద హాల్ లాంటిది, అటు పక్కన ఇటు పక్కన చాలా గదులు ఉన్నాయి. ఇతను ఒక్కొక్కగా పడుకున్నాడు. చూస్తే అవతల గదుల్లో అంతా జనాలు పడుకున్నట్టు కనపడుతున్నారు. ఏమిటో శబ్దం వస్తుందని వీడు లేచి మెల్లిగా అటు ఇటు తిరుగుతూ ఉంటే ఈ సత్రం ఈ హాల్స్ ఆనుకుని ఒక గది ఉంది. ఆ గదిలోకి ఈ సత్రం ఓనరు లోపలికి వెళ్తుంది. అది ఆ శబ్దం ఏదో తలుపు తీసుకుని వస్తుంది అనమాట. వీడు రాత్రి 12 గంటల వేళ ఏం చేస్తుందా అని చూస్తే ఆడు లోపలికి వచ్చి ఆ గదిలోకి వెళ్ళి ఆ గదిలో ఒక బాక్స్ అంత పెట్టె, ఆ పెట్టెత్తింది. పెట్టెలో ఒక కాడి నాగలి, అదే ఒక నాగలి, ఎడ్ల బొమ్మలు ఉన్నాయి. అదేం చేసింది ఆ ముసలావిడే, ఆ మాడి నడివేసి ఆవిడే చూస్తూ ఉండగానే పూటకోళ్ళమ్మ ఆ కాడిని ఆ ఎడ్లని కింద నుంచోబెట్టింది. నుంచోబెట్టి లోపల నుంచి ఇంత చిన్న చెర్నాకోలు తీసింది. ఆ చెర్నాకోలతో ఇట్లా కొట్టింది ఎద్దుని. కొట్టంగానే ఎద్దు నడవటం మొదలుపెట్టింది. గదంతా దున్నేసినాయి ఎడ్లు. వీడు పక్కన నుంచుంటే మిగిలిన గదంతా దున్నేసినాయి. దున్నేయంగానే ఇప్పుడు ఏం చేసింది, ఆ పెట్టెలోంచి ఇంత సంచి తీసింది. గోధుమలు తీసి గోధుమలు చల్లింది. ఆ తవ్వేసింది దాంట్లో. అక్కడి నుంచి ఒక మగ్గేదో తీసుకొచ్చింది, ఇంత జాడీ లాంటిది జార్. అందులోంచి నీళ్లు చల్లింది. నీళ్లు చల్లి చూస్తూనే ఉండగా ఆ మొత్తం గోధుమలు మొలకెత్తితే టకటక పైరు వచ్చేసింది గదంతా. పెద్ద గది నిండా పైరు వచ్చేసింది. మనవాడు చూస్తూనే ఉన్నాడు, ఏమిట్రా ఇదంతా అని. అక్కడి నుంచి ఇప్పుడు ఏం చేసింది, చకచక మొత్తం గోధుమంతా కోసేసింది. అక్కడి నుంచి టపా బల్లగేసి కొట్టేసి గోధుమలన్నీ సెపరేట్ అయిపోయింది. లోపల నుంచి ఒక చిన్న తిరగట్లో పోసింది ఇవన్నీ. ఇదంతా విసిరింది. పెద్ద పని చేయట్లా, పని చేస్తోంది కానీ ఆ పని చేస్తున్నట్లేదు. ఇంత రాసిగా అంత గోధుమ పిండి వచ్చింది. అన్ని క్షణాల్లోనే తెల్లవారుజాము కల్లా పిండి తయారైపోయింది. సరే ఇవిడేమనుకుంది, రేపు ఎంతమంది వస్తారో ఈ పిండి సరిపోతుందో లేదో అందరినీ గాడిదల్ని చేయటానికి అనుకుంటోంది. వినేసాడు అది. ఏమిటి పిండితో గాడిదలు చేస్తుందా ఏమిట్రా అనుకున్నాడు. సరే తెల్లారాక ఇతను వెళ్ళి పడుకున్నాడు. ఆ రొట్టె ముక్కల్ని బ్యాగులో పెట్టేసుకున్నాడు. తెల్లారు లేచి చూసేసరికి, ఇతను లేచేసరికి ఎవరు లేరు. ముసలావిడ మాత్రం అక్కడ కూర్చునింది.
గల్లాపెట్టి దగ్గర. వాకిట్లో బయట బోల్డ్ అని గాడిదలు ఉన్నాయి. అంతకుముందు గాడిదలు ఉన్నాయి, ఇప్పుడు కూడా గాడిదలు ఉన్నాయి. బోల్డ్ గాడిదలే కనపడ్డాయి కానీ ఒక్క పిట్ట పురుగు మనిషి కూడా లేరు అక్కడ. లేచావా అంది. లేచాను. వెళ్ళొస్తాను అన్నాడు. వెళ్ళొస్తానంటే ఆవిడేం చేస్తుంది, 4 రొట్టెలు చేసి చేతిలో పెట్టింది. వెళ్ళేటప్పుడు ప్రయాణంలో తిను అని బ్యాగ్లో పెట్టుకున్నాడు. తింటానులే అని. ఇంకో గాడిదని ఎక్కెళ్ళిపోయి ఆ ఊరు ఇక ఆ రొట్టెలు ముట్టుకోలా. ముందు తల కింద పెట్టుకున్నాడు కదా, అది ముట్టుకోలా. మొత్తం రొట్టెలన్నీ బ్యాగ్లో పెట్టి ఉంచుకున్నాడు. దారిలో ఏవో తిన్నాడు. అదేదో పై ఊరు చేరాడు. పై ఊరు చేరితే సరే వీడు తెచ్చిన సరుకులు అవన్నీ అమ్మకాలు అవుతున్నాయి. ఏవో కొత్త సరుకులు కూడా మామూలుగా అప్పుడు అట్లా చేసేవాళ్ళు. మన ఊళ్ళో సరుకులు తీసుకెళ్ళి అక్కడ అమ్మేయటం, అక్కడవేవో తెచ్చుకోవటం. ఆ సరుకులు కొనుక్కుంటుంటే ఒక 3-4 వ్యాపారస్తులు ఏ ఊరు ఏమిటి అని అడిగి రాబోయి టీ తాగుదామని ఏదో కొట్లోకి తీసుకెళ్లారు. అక్కడ కూర్చొని నువ్వు వెళ్లే దారిలో ఏమున్నాయి అవి ఉన్నాయని మాట్లాడి, ముసలావిడ ఇది ఉంది కదా ఆవిడ గాడిదలు అమ్ముతుంది అన్నాడు అని చెప్పారు. ఆవిడ దగ్గర గాడిదలు ఎక్కడివి, వెళ్ళేటప్పుడు కట్టేసి ఉన్నాయి కానీ గాడిదలు ఎట్లా అమ్ముతుంది అంటే, ఎప్పుడు చూసినా ఆవిడ దగ్గర గాడిదలే ఉంటాయి. మనం వెళ్ళేటప్పుడు అక్కడి నుంచి గాడిదలు కొనుక్కు వెళ్ళిపోవచ్చు, వచ్చేటప్పుడు మళ్ళీ గాడిదలు ఉంటే మళ్ళీ గాడిదలు తీసుకుని రావచ్చు అని చెప్తున్నారు వ్యాపారస్తులు. ఆవిడ గాడిదల వ్యాపారమే చేస్తుంది. మనకి ఇప్పుడు గాడిదలు కావాలంటే కబురు చేస్తే 10 గాడిదలు పంపిస్తుంది. బాగానే ఉంది. అక్కడ పనివాళ్ళు లేరు పెద్దగా. వంటకు సహాయం చేయడానికి ఎవరో ఒకళ్ళో ఇద్దరో మనుషులు ఉన్నారు అంతే. ఆవిడ ఒక్కతుంది. గాడిదలు వ్యాపారాలు చేయాలంటే పిల్లల్ని పెంచి పుట్టించి పెంచుకోవాలి. ఎంత పని పుట్టించడానికి పెంచడానికి అక్కడేం సాధనం కనిపెట్టలే. గాడిదలు మాత్రం ఉన్నాయి డెఫినెట్గా. వీడికి ఒక ఊహ వచ్చింది, నేను విన్నది కరెక్టేనా. ఆవిడ ఆ పిండితోటే రొట్టెలు చేసి పెడుతోంది. మనుషులు గాడిదలు అయిపోతున్నారు ఆవిడ. ఎందుకంటే ఈ మషిన్ తీస్తున్నప్పుడు, గోధుమలు వేస్తున్నప్పుడు, రుబ్బుతున్నప్పుడు ఆవిడకి ఏదో గొణుగుతోంది, ఏదో మంత్రాలు చదువుతోంది కాబోలు. ఓహోహో అనిపించింది వాడికి. అవునో కాదో తెలియదు కానీ వీళ్ళు ఆవిడ గాడిదలు అమ్ముతుంది. ఎప్పుడు వెళ్ళినా గాడిదలు ఉంటాయి. మేము 10 కొన్నాం, 20 కొన్నాం, 25 కొన్నాం, 30 కొన్నాం, ఇలాంటివి బోల్డ్ అని విన్నాడు. అక్కడ ఇక్కడ కనుక్కున్నాడు. సరే ఏం చేశాడు, ఆవిడ ఇచ్చిన రొట్టెలు జాగ్రత్త పెట్టుకున్నాడు కదా. సరే ఏం చేశాడు, వెళ్ళేటప్పుడు మళ్ళీ వెళ్ళాడు. ఈవిని చూసి ఆశ్చర్యపోయింది ఆవిడ. పూటకోళ్ళు ఆవిడ అడిగింది, బాబు లాస్ట్ టైం రొట్టెలు చేసి ఇచ్చాను, తిన్నావా, నీకు నచ్చినాయా అవి అని. అబ్బాయి నేను తినలేదండి, మరి మేము వెళ్తుంటే వాళ్ళు ఎవరో వ్యాపారస్తులు కనపడ్డారు, వాళ్ళు అప్పుడెప్పుడో మీ దగ్గర తిన్నారట, నేను మీ దగ్గర నుంచి వస్తానని తెలిసి వాళ్ళు నా రొట్టెలు తీసుకుని తమ రొట్టెలు ఇచ్చారు, రండి మీరు కూడా వాళ్ళ ఊరి ప్రాంతం రొట్టెలు చూద్దురు కానీ ఎంతో బాగుంటాయి, మరి అవి ఎట్లా ఉంటాయో చూద్దురు కానీ మీరు కూడా చెయ్యొచ్చు కదా, వచ్చేటప్పుడు మళ్ళీ కనపడ్డారు వాళ్ళు అని చెప్పేసరికల్లా సరే ఏం చేసింది, అంత ముద్దుగా పిలుస్తుంటే ఎందుకు వద్దంటారు, ఉండు చాయ్ పట్టుకొస్తానని టీ చేత్తో పుచ్చుకొచ్చింది. వీడేం చేశాడు, మంచి రొట్టె తను అక్కడి నుంచి తెచ్చుకున్న రొట్టె ఏమో గుర్తుగా పెట్టుకుని దానికి ఒక ముక్క విరిచి పెట్టుకున్నాడు. ఆవిడిచ్చిన 4 రొట్టెలే పెట్టాడు. ఆమెకు పెట్టాడు 4, 1, 5 పెట్టాడు. చెరుకో రొట్టె తీసుకుందామని పైన రొట్టె మీరు తీసుకోండి పెద్దవాళ్ళు అంటే ఆవిడ పైనుంచి రొట్టె తీసుకుంది. వీడు 2వ రొట్టెగా తనది ముక్క విరిచి పెట్టుకున్నాడు, మామూలు రొట్టె, అది తీసుకుని తింటాం మొదలెట్టాడు. ఇద్దరు రొట్టెలు తినేది. అక్కడి నుంచి బాగున్నాయి అంది. బాగున్నాయి అంటే ఇంకోటి తీసుకోండి అని చెప్పి తనేమో టిక్కు చిన్న ముక్కలు తింటూ టీ తాగుతున్నాడు. ఆవిడ పరపరాన వదిలేసి 2 రొట్టెలో 3 రొట్టెలో తినేసింది. 2-3 రొట్టెలు తినేయంగానే కుర్రాడు అన్నాడు, మీ చాంగు ఇక మీ మంత్రం పారదులేండి, ఏం మంత్రం చదువుతూ గోధుమలు పండిస్తున్నారో చెప్పండి నాకు అన్నాడు. అనేసరికల్లా ఆవిడ అరిచింది, ఏమిటది మంత్రాలు చదవటం, రొట్టెలు మామూలుగా చేస్తాను నేను, అది మెల్లిగా గొంతు మారిపోయింది, కేకాయ అంట మొదలుపెట్టింది. వీడన్నాడు, నాకు తెలుసు నువ్వు ఏ మంత్రం వేసి మనుషుల్ని గాడిదలు చేసి గాడిదలు వ్యాపారం చేస్తున్నావో, నీ దగ్గర ఎవడు తిండి తిన్నవాడందరూ గాడిదలు అవుతారు, నీకు డబ్బులు కావాల్సి వచ్చినప్పుడల్లా వచ్చిన వాళ్ళని గాడిదలు చేస్తావు నువ్వు. ఇది చూస్తూ ఉండగానే గొంతు మారిపోయింది, చెవులు వచ్చేసినాయి, 4 కాళ్ళు వచ్చినాయి, తోకొచ్చింది. అక్కడి నుంచి ఓండర్ పెడుతూ ఏం చేస్తుంది, అడవిలోకి పరిగెత్తేసింది. ఎవరో ఒకరికి దొరికిపోతుంది, పని చేయిస్తారు. కుర్రాడు ఏం చేశాడంటే లోపలికి వెళ్ళి ఆల్రెడీ తడిపున్న గోధుమ పిండిని చెరువులో వారేసేసాడు. అక్కడి నుంచి వెళ్ళి ఆ పెట్టె తెరిచాడు. పెట్టె తెరిస్తే అందులో నాగలి, ఎడ్ల బొమ్మ, మనిషి బొమ్మ, ఆ బొమ్మలు ఉన్నాయి. బొమ్మలన్నీ విరక్కొట్టేసి అక్కడ పొయ్యిలో వారేసాడు. పొయ్యిలో వారేసేసి వాకిట్లో 2 గాడిదలు ఉన్నాయి, ఎవరినో మార్చేసింది పాపం. వాళ్ళని వెనక్కి మార్చే వీల్లేదు ఇంకా. అవును, ఆ 2 గాడిదలు కూడా తోలుకుని తన ఇంటికి తీసుకుపోయాడు.
ఈవిడ మాత్రం గాడిదగా మారిపోయి ఎక్కడో ఊళ్ళలో తిరగటం మొదలుపెట్టింది. ఇక లాభం లేదు. అందరూ చెప్పుకునేవాళ్ళు. అక్కడ ఒక పూటకోళ్ళు అమ్మండేది, చక్కగా రొట్టెలు చేసి పెట్టేది, 3 గాడిదలు వ్యాపారం చేసేది, ఏమైపోయిందో అనుకునేవాళ్ళు. పాకిట్లో ఉన్న 2 గాడిదల్ని వాడు మోసుకెళ్ళిపోయాడు. ఇక గాడిదలు లేవు, ఇల్లు ఖాళీ. పని వాళ్ళు వచ్చి చూస్తే ఆవిడ లేదు. తర్వాత ఎవరో ఏ పిండో రొట్టె చేసుకుని ఏదో బతుకుంటారు. ఈవిడ పేరు మాత్రం ఇంకా లేకుండా పోయింది. కంచికి మనం ఇంటికి. చాలా బాగుంది, మంచి తెలివిగా చేశాడు. నమస్తే రమ్మ గారు. నమస్తే.